అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనం మన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కిష్టారావుపల్లె గ్రామంలో ఈ మన రాశి సీడ్ వాళ్ళ మొక్కజొన్న కార్యక్రమం నిర్వహించడం, ఎగుర్ల శ్రీకాంత్ గారి మొక్కజొన్న పంటలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది. రాశి సీడ్ కంపెనీ యజమానులకు అలాగే రైతు సోదరులకు ఇక్కడికి దాదాపు చుట్టుపక్కల గ్రామాల ఒక 4 గ్రామాల రైతు సోదరులు దాదాపుగా ఒక 200 మంది రైతులు వచ్చేసి ఈ పంటను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఈ పంటలో మేము చూసినప్పటికీ మొక్కజొన్న చూడండి. సో ఇది మనం చూస్తే చిన్న సైజుగా కనబడుతుంది, కానీ ఇది మొత్తం ఈ కంకి ఒలిచినాక చిన్న సైజు ఉంది. సో బట్ ఇది ఏంటంటే నిండుగా వచ్చింది చూడండి, పై రాగా వచ్చింది. సో ఇటువంటి పంట, ఇటువంటి రాశి సీడులో 3414 అనే సీడు బ్రహ్మాండంగా ఉందండి. సో ముఖ్యంగా ఇప్పుడు మనం ఖరీఫ్ అయిపోయింది, రబీ సీజన్లో ఇది మంచి అనుగుణంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనకు వాటర్ స్టోరేజ్ ఫుల్ ఉంది కాబట్టి ఎవరైనా ఇప్పుడు పత్తులు అంటే మొత్తం ఎర్రబొమ్మడి వచ్చింది, అది నెక్స్ట్ సీజన్కి ఏంటంటే ఈ మొక్కజొన్న హైబ్రిడ్ మొక్కజొన్న బ్రహ్మాండంగా ఉందండి. చూసినాం మనం గతంలో రాశి సీడ్ అంటేనే ఒక విప్లవాత్మకమైన సీడ్ అండి. ఒక గత 50 సంవత్సరాల నుంచి ఇది చూసినాము, రాశిలో షిఫ్ట్ పత్తి అని చెప్పి చూసాము. దాంతోపాటు ఇది గత 2-3 ఇయర్స్ నుంచి మొక్కజొన్న చూస్తున్నాము. ఇది మంచి సీడ్ అండి. ఈ రోజు చూసిన రైతులందరూ మన అభిప్రాయం చూసాము. సో ఈ ముఖ్యంగా ఇది ఏంటంటే దగ్గర రావడము, సో కంకి నిండుగా రావడము దీని ప్రత్యేకత. మళ్ళీ మేము ఈ మొక్కలు చూస్తే ఏంటంటే వెడల్పు రావడము, గింజ మొత్తం పాలు పోసుకొని ఉండడము. సో నిజంగా ఇటువంటి కంపెనీలు వచ్చి రైతులకు సుధా ఇంకా మంచి సీడ్ తీసుకురావాలి. రాశి అంటేనే ఒక బ్రహ్మాండమైన కంపెనీ. దాంతోపాటు ఇప్పుడు దీంతోపాటు ఇంకా మంచి కంపెనీ విత్తనాలు తీసుకురావాలని చెప్పి మా రైతులందరి అభిప్రాయము. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేము మాది కొత్తపల్లి నుంచి వచ్చామండి. దాదాపు ఒక 40 మంది 50 మంది రైతు సోదరులు వచ్చాము. మేజర్గా ఏంటంటే ఈ మొక్కజొన్న కార్యక్రమం మనము ఇప్పుడు ఈ మండలంలో ఫస్ట్ సారి నా అనుకుంటా. డైలీ చూస్తున్నాము, పత్తి పెడుతున్నారు, డెమో రోజు పెడుతున్నారు. సో మొక్కజొన్న ఫస్ట్ ఈరోజు ఇంతమంది రైతులు రావడం సుతా మంచి శుభసూచకము. దాంతోపాటు రైతులు బాగుండాలనే మీ ఒక కంపెనీ ఉద్దేశం వల్ల ఈరోజు మన ముజీబ్ సార్ చెప్పినట్టు, సో రైతులు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది, ప్రతి ఒక్కటి బాగుంటుందని చెప్పి ఆధారం వల్ల చెప్పాడు. ఇది చూడండి, మనము బెండు చూస్తే ఈ కంకి చూడండి, చిన్నగా ఉన్నా కానీ మనం ఏదో దొడ్డు ఉంది అనుకుంటున్నాం, లోపల బెండు. సో చిన్నగా ఉంది, బాగుంది. సో ప్రతి ఒక్క రైతులు ఇది పెట్టుకుంటే బాగుంటుంది. బట్ ఇప్పుడు మనకు వచ్చేది రబీ సీజన్లో ఏంటంటే అంత మొక్కజొన్న మీద ఉంటారు కాబట్టి ఈ రాశి సీడ్ వల్ల 3414 అనేది పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మన ఈ పెట్టిన రైతు సుధా మాట్లాడాడు. సో మాకు బాగుంది, దిగుబడి సుధా ఒక 32-35 క్వింటాలు వచ్చే ఆస్కారం ఉందన్నాడు. సో రబీలో అయితే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనకు వాతావరణం అనుకూలిస్తుంది. 40 క్వింటాల్స్ వచ్చే దిశగా ఉంది. ప్రత్యేకంగా రైతులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ సీడ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు కొంతమంది రైతులు చెప్పారు, విత్తనం బాగుంటేనే రైతు బాగుంటాడు. రైతు ఒకసారి విత్తనం పెట్టిందంటే ఒక 6 నెలల పాటు ఆ కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కల్తీ విత్తనాలు పెట్టుకొని చాలామంది రైతులు అప్పులపాలయ్యి ఏదో ఇబ్బందులు చాలా పోయినాయి. మనం డైలీ చూస్తున్నాము ఫోటోలలో, వీడియోలలో. ఎందుకంటే విత్తనం బాగుంటేనే, రాశి అంటేనే బ్రహ్మాండమైన సీడ్ అండి. సో దీనికి మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు 50 సంవత్సరాల సీడు అంటే వాళ్ళు ఎంత వెరిఫికేషన్ చేస్తే ఇంత ముందుకు వచ్చింది. సో దీంతోపాటు వీళ్ళు ఇచ్చినది రత్న అనే వరి ప్యాడీ కూడా నేను పెట్టాను. సో బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు అక్కడ మనం డెమోలో అక్కడ పెట్టాము, అక్కడ చూడలేదు. సో అది సుధా బాగుందండి కొత్తగా. ఎందుకంటే ముజిసార్ అంతకుముందు ఒక 2 ప్యాకెట్లు పెట్టండి అన్న, మెయిన్ ఫార్మర్ పెడితే మిగతా ఫార్మర్ సుధా కొంచెం వాళ్ళకి అవేర్నెస్ కల్పించినట్టు ఉంటుంది అంటే పెట్టడం జరిగింది. అది సుధా ఇందులో నెంబర్ 1 ఉందండి. సో రైతులకు ఒకటే, ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది. ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 70% ముఖ్యంగా రైతులు అనేది ఇలా ఈ విజిట్ చేసిన వాళ్ళు దాదాపు ఒక 50 మంది ఫార్మర్స్ అని పెట్టాలని నేను కోరుకుంటున్నాను, నా రైతు అభిప్రాయం. సో బాగుందండి ఈ సీడ్.